గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దమ్మ గుడి ఆవరణలోని గుడిని కూల్చేయడంపై మండిపడ్డ రాజాసింగ్ అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండటంతో అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసులపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా పెద్దమ్మ గుడి ఆవరణలోని గుడిని ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించడం జరిగింది. అలాగే తను బంజారాహిల్స్ పెద్దమ్మ గుడికి ఎందుకు వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు. తనతో పాటు తన కార్యకర్తలపై కేసులు పెడతామని ఎందుకు బెదిరిస్తున్నారని కూడా ప్రశ్నించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దమ్మ గుడి ఆవరణలోని గుడిని కూల్చేయడంపై మండిపడ్డ రాజాసింగ్ అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండటంతో అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, రోజుకి బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వివాదం తారాస్థాయికి చేరుతోంది. ఒక్కొక్కరిగా అందరూ వచ్చి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజాసింగ్ ని హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో హిందూకు సంబంధించినటువంటి హిందూ ఆలయాల్లో ఉన్నటువంటి ఆ దేవుడి విగ్రహాలని ధ్వంసం చేసినటువంటి పరిస్థితులను మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు స్వయంగా బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఒక పెద్దమ్మ తల్లి హిందూ ఆలయాన్ని స్వయంగా ఎంఆర్ఓ అనే పూర్తిగా నేలమట్టం కూల్చివేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ గుడిని పూర్తిగా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చడం పైన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హిందూ సంఘాలకు సంబంధించి హిందువులంతా కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. మేము ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో హిందూ ఆలయాలకు సంబంధించినటువంటి విగ్రహాలపైన ధ్వంసం చేయడం చూసాం. ఇప్పుడు స్వయంగా ఒక ప్రభుత్వ అధికారి బంజారాహిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఏ విధంగా కూలుస్తారంటూ కూడా ఇప్పటివరకు అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఏ విధంగా కూలుస్తారంటూ ఒకవైపు హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు బజరంగ దళ నేతలతో పాటు అదేవిధంగా హిందూ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున మండిపడుతూ ఆ ప్రాంతానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగా ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఇతర నేతలతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ప్రస్తుతం పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లేందుకు గత 4-5 రోజుల నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఎప్పుడు కూడా ఇంటి నుంచి పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళొద్దు, మీ పైన కేసులు నమోదవుతాయంటూ కూడా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపటి క్రితమే నన్ను పోలీసులు పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఎందుకు ఒక ఎంఆర్ఓ కూల్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ముఖ్యంగా ఎన్నో ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆలయాన్ని ఎందుకు కూల్చివేశారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ ఎంతోమంది అక్కడికి వెళ్తున్నారు, నన్ను కావాలనే ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు, దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనిపైన వెంటనే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావాలి. ముఖ్యంగా ఈ ఆలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారు, ముఖ్యంగా ఒక ఆలయాన్ని కానీ ఏ ఇతర దేనినైనా సరే కూల్చివేయాలంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి. అలాంటిది అక్కడ పెద్దమ్మ తల్లి ఆలయానికి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయకుండా అప్పటికప్పుడు వెంటనే వెళ్ళి ఆలయాన్ని ఎందుకు కూల్చాల్సి వచ్చిందనే దానిపైన పెద్ద ఎత్తున ఆయన మండిపడుతున్నారు. పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చినటువంటి ప్రాంతంలోనే 1000 గజాల్లోనే ప్రభుత్వం అద్భుతమైనటువంటి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హిందూ దేవాలయాలపైనే కావాలనే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ముందుకు వెళుతుంది. హిందూ దేవాలయాలపైన దాడులు జరిగినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు స్వయంగా ఒక ఎంఆర్ఓనే హిందూ దేవాలయాన్ని కూల్చేసిన కనీసం ప్రభుత్వం స్పందించడం లేదనేటటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఏదైతే పెద్దమ్మ తల్లి ఆలయం ప్రభుత్వంకి సంబంధించినటువంటి భూముల్లో ఉంది, అందుకే కూల్చేసామనేటటువంటి సమాధానం అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక్క హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్లో ఉన్నాయా, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ల్యాండ్లో ప్రధానంగా చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, అనేక ఇతర ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిపైన ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకోదు. కానీ హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలపైన ఎందుకు ఈ విధంగా కూల్చివేసి విధమైనటువంటి చర్యకు పాల్పడుతుందంటూ కూడా రాజాసింగ్ మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి చంద్రు.
నాగేంద్ర ఆయన ఒక్కటే చెప్తున్నారు, వేరే వాళ్ళకి అనుమతిస్తున్నారు, నాకెందుకు అనుమతించరు అంటూ కూడా ఆయన అడుగుతున్నారు. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? అటు మాధవీలత కావచ్చు, కొంతమంది ప్రముఖులు కూడా అక్కడికి వచ్చి ఫైట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా దీనికి సంబంధించి? ముఖ్యంగా చందు ఒకటి గమనించాలి, ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కానీ అదేవిధంగా బజరంగ దళాలు మొదటగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతం వద్ద ధర్నా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వందల మంది అక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేటటువంటి అవకాశం ఉందని పోలీసులు అక్కడికి వెళ్లకుండా అనుమతిని నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ముఖ్యంగా హిందూ ధర్మం కోసం పనిచేసేటటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ ప్రాంతానికి వెళ్తే మాత్రం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి రాజాసింగ్కి సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా కదిలి వస్తే ఆ ప్రాంతంలో ఎక్కువ ఉద్రిక్తతలు నెలకొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాజాసింగ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాంతానికి వెళ్ళనివ్వకుండా గత 4-5 రోజుల నుంచి కూడా ఆయన నివాసం వద్ద పోలీసులను ఏర్పాటు చేయడం కానీ ఆయనకి చెప్పడం కానీ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన కానీ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద వెళ్తే మాత్రం పోలీసులు కొంత అదుపు తప్పేటటువంటి ప్రయత్నం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఆ మొత్తం గుడిని డిమాలిష్ చేసినారు. ఒక చిన్న గుడి ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ లోకల్ భక్తులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న బోనాలు ఉత్సవం కూడా చాలా వైభవంగా అక్కడ చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది రాని ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎందుకు ఆ గుడిని డిమాలిష్ చేసినారు? డిమాలిష్ చేసే ముందు ఆ లోకల్ భక్తులు కానీ ఏదో ఒక సమాజం వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఎంకరేజ్మెంట్ చేసుకుంటే డిమాలిష్ ముందే ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆ డిమాలిష్ కార్యక్రమాలు జరుగుతుంది. కానీ గుడి విషయం కానీ, మసీద్ ఇష్యూ కానీ, చర్చ్ ఇష్యూ కానీ అట్లాంటి ఇష్యూస్లో డైరెక్ట్ యాక్షన్ ఎప్పుడు కూడా జరగదు. ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ఎన్నో నేతలకి అక్కడ పోనీస్తాను, కానీ నాకెందుకు ఆపుతున్నారు? దాదాపు 4 days నుంచి ఒకటే రాజాసింగ్ నువ్వు ఇల్లవద్దు వస్తున్నారు, పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడతాం, మాది పెడతాం, ఇది పెడతాం, మీ కార్యకర్తల మన కేసులు అవుతుంది, మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ ఎంబడి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఈ విధంగా పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కేసులతో ఇప్పటి వరకు మేము భయపడలేము, ముందు కూడా భయపడాము. కానీ మా ఒక్కటే ఒక నివేదిక వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు. ఏ చేతు నుంచి మా గుడిని పలగొట్టినారో అదే చేతు నుంచి గుడికి కట్టిస్తే చాలా బాగుంటుంది.